ఇతడు ఓ మాజీ ఎంపీ. ఆయనది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందనే అహంకారంతో ఆ మాజీ ఎంపీ ఎంతో మంది మహిళల జీవితాలతో చెలగాటమాడాడు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఇంట్లో పని మనిషి సహా తన వద్దకు సహాయం వచ్చే మహిళలను లోబర్చుకొని వారిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. సదరు మాజీ ఎంపీపై 4 అత్యాచార కేసులు నమోదు కాగా మొదటి కేసులోనే అతడికి యావజ్జీవ శిక్ష పడింది. పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ మాజీ ఎంపీకి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించడంతో ఇప్పుడు జైల్లో ఓచలు లెక్కపెడుతూ ఉన్నాడు. హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జీవితాంతం కారాగారంలో ఉండాలని బెంగళూరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాదు, ప్రజ్వల్కు 11.35 లక్షల జరిమానా విధించి అందులో బాధితురాలికి 11 లక్షలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజ్వల్పై 4 అత్యాచారాల కేసులు నమోదు కాగా మొదటి కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక ప్రజ్వల్కు వివాహం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు. అంతలోనే ప్రజ్వల్పై అత్యాచార కేసు నమోదు కావడం, ఆయన నేరం చేసినట్లు విచారణలో తేలడంతో జైలు పాలయ్యాడు. మైసూరు జిల్లా కేఆర్ నగరకు చెందిన బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రజ్వల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిపై ప్రజ్వల్ వరుస అత్యాచారాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ప్రజ్వల్పై వచ్చిన అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణకు ప్రభుత్వం సిట్ను నియమించింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు పలు ప్రాంతాల్లో 123 సాక్ష్యాలను వేర్వేరు మహిళలపై చేసిన లైంగిక దాడులకు సంబంధించి 2000 పైచిలుకు వీడియోలను సేకరించారు. న్యాయస్థానంలో 2000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ప్రజ్వల్ది చిన్న వయసు అని, రాజకీయ కుట్రకు బలయ్యాడని అతని తరపు న్యాయవాది జి అరుణ్ కోర్టులో వాదనలు వినిపించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి రాజకీయాలపై ఆసక్తితో ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారని, రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడించేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రజ్వల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించి తక్కువ శిక్ష విధించాలని అతని న్యాయవాది చేసిన విన్నపాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు చట్టసభ ప్రతినిధిగా ఉన్నప్పుడే అత్యాచారాలకు పాల్పడ్డాడని, గరిష్ట శిక్ష విధించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎన్ జగదీష్, అశోక నాయక్ వాదనలు వినిపించారు. ప్రజ్వల్ ఏవైనా సభలు, సమావేశాలకు వెళ్లినప్పుడు తన ఐఫోన్ను డ్రైవర్ కార్తిక్ చేతికి ఇచ్చేవాడు. అంతేకాదు, డ్రైవర్కు సైతం ప్రజ్వల్ ఐఫోన్ కొనిచ్చాడు. ప్రజ్వల్ ఫోన్ పిన్ తెలియడంతో ఆ వీడియోలో ఫోటోలను తన ఫోన్కు పంపుకున్నాడు డ్రైవర్ కార్తిక్. అయితే కార్తిక్ను 2023 చివరిలో రేవణ్ణ కుటుంబం పని నుంచి తీసేసింది. తన పేరిట ఉన్న ఫామ్ హౌస్ను బదిలీ చేయాలంటూ తీవ్రంగా కొట్టారని, ఖాళీ కాగితాలపై సంతకం చేయించుకున్నారని డ్రైవర్ కార్తిక్ రేవణ్ణ కుటుంబంపై ఆరోపణలు చేశాడు. తనను అవమానించడంతో పాటు దాడి చేయడంతో డ్రైవర్ కార్తిక్ తన వద్ద ఉన్న పెన్ డ్రైవ్ను దేవరాజగౌడ అనే న్యాయవాదికిచ్చాడు. సదరు న్యాయవాది ఆ పెన్ డ్రైవ్లోని వీడియోలను బయటపెట్టడం, అవి కాంగ్రెస్ నేతల చేతికి అందించడంతో ప్రజ్వల్ గుట్టురట్టయింది. ప్రజ్వల్ రెండోసారి లోక్సభకు పోటీ చేసినప్పుడు ఎన్నికలకు నెల ముందు నుంచే అతని అశ్లీల వీడియోలో ఉన్న పెన్ డ్రైవ్లను ప్రత్యర్థులు పంచిపెట్టారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ప్రజ్వల్ జర్మనీకి పరారయ్యాడు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడంతో 2024 మే 31న బెంగళూరుకు తిరిగి వచ్చిన ప్రజ్వల్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి గత 14 నెలలుగా పరస్పర అగ్రహార జైల్లోనే ఉన్నాడు ప్రజ్వల్. అతని బెయిల్ దరఖాస్తులను దిగువ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు తోసిపుచ్చాయి. ప్రజ్వల్ ఎంపీగా పనిచేసినప్పుడు సమస్యలతో వచ్చే యువతులు గృహిణులతో పరిచయం పెంచుకుని వారితో శారీరక సంబంధాన్ని కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి. పలువురిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు బయటకు రావడంతోనే ప్రజ్వల్తో సంబంధాలు ఉన్న యువతులు, మహిళలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రజ్వల్ మహిళలతో శృంగారం జరిపిన దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేసుకునేవాడు. వాటిని చూపించి బెదిరిస్తూ మళ్లీ తన వాంఛను తీర్చుకునేవాడని సిట్ అధికారులు గుర్తించారు. ప్రజ్వల్ ఫోన్, పెన్ డ్రైవ్లో 2296 వీడియోలు, ఫోటోలను గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలించగా నిజమైనవేనని తేలింది. సాధారణంగా నేరాల్లో వీడియో సాక్ష్యాలు బయటపడిన తర్వాత నిందితులంతా చెప్పేదే ప్రజ్వల్ కూడా చెప్పాడు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని, అది మార్ఫింగ్ వీడియో అని ప్రజ్వల్ అధికారులకు చెప్పాడు. కానీ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంతో అసలు విషయం బయటపడింది.
దీంతో ప్రజ్వల్ నోరు మెదపలేకపోయాడు. మహిళలపై అత్యాచారం చేసినప్పుడల్లా ఆ వీడియో తీయడం అనే అలవాటు ప్రజ్వల్ను ఆధారాలతో సహా గుర్తించడానికి కారణమైంది. ప్రజ్వల్ అత్యాచారం కేసులో పోలీసులు విదేశీ సాంకేతికతను ఉపయోగించారు. ప్రజ్వల్ నేరం చేసినట్లు ఆధారాలు లభించడానికి అతని పుట్టుమచ్చలు కూడా ఓ కారణం. మహిళలపై లైంగిక దాడికి పాల్పడినప్పుడల్లా ప్రజ్వల్ కుడి చేతితో వీడియో తీసేవాడు. ఆ సమయంలో వీడియోలో తన ఎడమ చేయి కనిపించేది. ఆ చేతిపై ఉన్న పుట్టుమచ్చలు ఘాట్లో విచారణలో కీలక సాక్ష్యాలుగా మారాయి. వాటిని సరిపోల్చేందుకు సిట్ అధికారులు జపాన్, టర్కీకి చెందిన విచారణ విధానాలను పాటించి చర్మశాస్త్ర నిపుణుల సాయం తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన గెస్ట్ హౌస్లో గతంలో ఉన్న కొన్ని చిత్రపటాలను తర్వాత తొలగించగా ఆ గోడలపై ఉన్న ఫోటో మరకలను సరిపోల్చారు. అత్యాచార సమయంలో ప్రజ్వల్ చేతిలో అత్యాచారానికి గురైన బాధిత మహిళ స్వరాలను జపాన్ ఫోరెన్సిక్ ల్యాబ్లో నిగ్గు తేల్చారు. వీడియోలో కనిపించిన వ్యక్తి శరీర ఆకారాలను ఖరారు చేసేందుకు ఎముకల శాస్త్ర నిపుణులను సంప్రదించారు. ఇలా ఒక కేసులో ఇన్ని రకాల విచారణ విధానాలను అమలు చేయడం ఇదే తొలిసారి. ఇలాంటి సాంకేతికతలను వినియోగించి ప్రజ్వల్ అత్యాచారం చేశాడని అధికారులు నిరూపించగలిగారు. మొత్తంగా ప్రజ్వల్పై 4 అత్యాచార కేసులు నమోదు కాగా ఒక కేసులో ఆయనకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి యావజ్జీవ శిక్షను విధించింది. ఇక తప్పు చేసిన వారికి ఎంతటి రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్నప్పటికీ అవేమీ చేసిన నేరం నుండి రక్షించలేవని చెప్పడానికి ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతమే ఓ ఉదాహరణ.